మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. గురుబ్రహ్మ గురువిష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరితసగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాధివిరైవృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. ఇక మనం మిథున రాశి, ఈ రాశి వారికి కనుక మనం ఈ నెలలో అంటే ఫిబ్రవరి మాసంలో ఈ రాశి వారికి చూసుకున్నట్టయితే, ఈ నెలలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే ప్రతి రాశి వారికి కూడా ఎప్పుడు ఒకటే రకంగా ఉండదు, ఎవరికైనా కానీ మిశ్రమ ఫలితాలు అనేటువంటి కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే గ్రహాల యొక్క మార్పు జరుగుతూ ఉంటుంది కాబట్టి చంద్రుడు ప్రతిరోజు ఒక రాశి నుంచి ఇంకో రాశికి ప్రయాణం చేస్తాడు 2 రోజులకు ఒకసారి. సూర్యుడు నెలకోసారి ప్రయాణం చేస్తాడు ఇంకో రాశికి. అంగారకుడు నెల రోజులకు ఒకసారి ఇంకో రాశి. ఇలా ప్రయాణాలు చేస్తూ ఉంటారు కాబట్టి దానివల్ల ఫలితాలు అనేటువంటివి కొన్ని రకరకాల ఉంటాయి, మిశ్రమ ఫలితాలే ఉంటాయి ప్రతి రాశి వారికి కూడా. అవి జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇక మిథున రాశి వారికి నెలలో చూసుకున్నట్టయితే డబ్బు అధికంగా ఖర్చు అయ్యేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంది. ఆ ఖర్చు పెట్టేటువంటి ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పనికి డబ్బు ఖర్చు పెట్టడం అనేటువంటి విషయం కాదు, అది మనకు అవసరమా లేదా అనేటువంటి ఒక ఆలోచన చేసి ఆ డబ్బు ఖర్చు పెట్టడం అనేటువంటిది చూసుకోవాలి. చేసేటువంటి ఒక పనిలో కూడా చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడతాయి. ఆటంకాలను తట్టుకొని మనోనిబ్బరంతో శ్రమతో కూడి మీకు పనులు పూర్తయ్యేటువంటి ఒక అవకాశం ఉంది ఈ నెలలో మిథున రాశి వారికి. ఎప్పుడు మనస్థిమితం అనేటువంటిది ఉండదు. పరిపరి విధాలైనటువంటి ఒక ఆలోచనల చేత కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఆలోచనలను తగ్గించుకొని స్థిరత్వం అనేటువంటిది ఏర్పరచుకోవాలి. అప్పుడు పనుల యందు శ్రద్ధ కలిగి చేసే పనులలో కూడా మంచి డెవలప్మెంట్ మనకు కనబడుతూ ఉంటుంది. కొన్ని మీరు అనాలోచితమైన ఒక పనులు చేస్తారు ఎవరు? మిథున రాశి వారు. ఈ అనాలోచితమైన ఒక పనులు చేయడం వల్ల డబ్బు నష్టపోవడము, సంఘంలో విలువ తగ్గిపోవడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా బాగా ఆలోచించి సలహాలు తీసుకొని కార్యక్రమాలు కనుక మీరు చేపట్టినట్టయితే విజయం జరుగుతూ ఉంటుంది. ఈ అనాలోచిత పనులు చేయడం వల్ల ధనం ఎక్కువ ఖర్చు అయిపోతుంది. రూపాయితో అయిపోయేటువంటి ఒక చిన్న పని వల్ల దానికి మీరు 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. కాబట్టి బాగా ఆలోచించి పనులు చేసుకోండి. ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే ఉంటుంది ఈ మిథున రాశి వారికి ఈ నెలలో. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పనులను శ్రద్ధగా చేయడం చాలా మంచిది ఈ రాశివారు. ప్రతి విషయానికి మీరు ఆదుర్దా పడుతుంటారు. ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే 9 గంటలకు ఆఫీసుకు రమ్మన్నారంటే మీరు 6 గంటలకైతే రెడీ అయి కూర్చుంటారు. పోతానో వెళ్ళనో సమయానికి చేరుకుంటానో లేదో, అక్కడ ఆఫీసర్ ఏమంటాడో నన్ను అనేటువంటి ఒక ఆదుర్ద ఎక్కువగా ఉంటుంది మీకు. ఆ ఆదుర్దను తగ్గించుకోండి. మనోనిబ్బరంతో ధైర్యంతో అడుగు ముందుకేయండి. మీకు పనులు భగవంతుని యొక్క దయ వల్ల పనులు అన్నీ కూడా మీకు మంచి జరగడానికి ఉంది. అయితే ఈ ఆదుర్ద చేసేలా అనాలోచితమైన పనులు చేయడం వల్ల ఇంట బయట మీరు చేబాటు పడవలసి వస్తుంది. బయట ఆఫీసర్లతో కావచ్చు, ఇతరత్వ వాళ్ళతో కావచ్చు చేబాటు పడడము, ఇంట్లో భార్యాబిడ్డలతో లేదా తల్లిదండ్రులతో చేబాటు పడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అనాలోచిత పనులు చేయకుండా ఉండండి. ఇకపోతే మూడవది తోబుట్టువులతో, అంటే అన్నదమ్ములు కావచ్చు, అక్కా చెల్లెళ్ళు కావచ్చు, వీరి చేత పోట్లాటలు ఏర్పడతాయి, కలహాలు ఏర్పడతాయి. ఒక్కోసారి
వారితో విరోధం కూడా కావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. వాక్కును కట్టేసుకోండి. ఎదుటివారు ఎంత ఉప్పొంగించినా పొంగిపోకుండా వాక్కును బంధించి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడడమే సమంజసంగా అలవాటు చేసుకోండి. మీరు ఇప్పుడే కాదు, మీరు ఎప్పుడైనా సరే. ఈ మిథున రాశి వారు అనవసరంగా ప్రగల్భాలు పలకకండి. కోపానికి వచ్చి మీ కష్టాలు తెచ్చుకోకండి. ప్రయాణాలలో కూడా కొన్ని కష్టాలు పడడం, కొంత ఆటంకాలు ఏర్పడము, కొన్ని ఇబ్బందులు రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం ఉంటుంది. అంతేకాకుండా కొన్ని వస్తువులు మీరు పోడగొట్టుకోవడం అనేటువంటి జరుగుతుంది ఈ నెలలో. అంటే పోడగొట్టుకోవడం అంటే సెల్ ఫోన్ ఉందనుకోండి, ఎక్కడో హోటల్లో కూర్చున్నాం, సెల్ ఫోన్ టేబుల్ మీద పెట్టి మా మాటల సందర్భాన మాట్లాడుకుంటూ ఆ సెల్ ఫోన్ అక్కడే మర్చి వెళ్ళిపోవడము, దానివల్ల మీకు ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీ వస్తువులు మీరు జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా మంచిది ఈ నెలలో మిథున రాశి వారు. శారీరకమైన ఒక శ్రమ అధికంగా ఉంటుంది. ఈ శ్రమకు తగినటువంటి కొంత కష్టం వల్ల కొన్ని ఫలితాలు ఏర్పడి మీకు ఆనందాన్ని చేకూరుస్తుంది చివరకు. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి ఎప్పుడూ విచారంగా ఉంటారు. కొన్ని అనుకోని సంఘటనలు మీ జీవితంలో జరిగి అవి ఎప్పుడు మిమ్మల్ని మానసికంగా బాధపెడుతూనే ఉంటాయి. వాటి వల్ల వచ్చేటువంటి ఒక ఫలితం ఏమి లేదు, కానీ ఆరోగ్యం దెబ్బతినడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మానసికమైన ఒక విచారాన్ని మానుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు ఆటంకాలు ఏర్పడతాయి. కొత్తగా ఉద్యోగంలో చేరేటువంటి ఒక వ్యక్తులకు కూడా ఆటంకాలు చివరి క్షణం వరకు వచ్చి కూడా ఉద్యోగం లభించకపోవడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది నిరుద్యోగులకు. కాబట్టి మీరు ఆ సబ్జెక్టు గురించి బాగా స్టడీ చేసి అక్కడ ధైర్యంగా గనక మీరు జవాబులు చెప్పినట్టయితే ఆ ఇంటర్వ్యూలో మీరు సెలక్షన్ కావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త. దీనివల్ల మనశ్శాంతి కోల్పోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే అధికంగా ప్రయాణాలు, దేశ సంచారాలు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అనుకోని విధంగా ప్రయాణాలు చేయడము, డబ్బు ఖర్చు పెట్టుకోవడము, ఆరోగ్యం పాడు చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఉద్యోగస్తులకైతే స్థానచలనము జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక రుణం చేసిన వారు అంటే అప్పు చేసిన వారు ఎవరైనా కనుక ఉన్నట్టయితే ఆ రుణదాతల చేత తిట్లు తినడం, వారు వచ్చి ఇంటి ముందు కూర్చొని డబ్బు ఇస్తావా లేదా అనేటువంటి ఒక పరిస్థితుల్లో కూర్చొని మెడ మీద కూర్చొని బాధ పెట్టడం అనేటువంటి జరుగుతుంది. చాలా జాగ్రత్త. అధిక శ్రమ పడవలసి వస్తుంది. ప్రతి కార్యానికి కూడా ఎక్కువగా శ్రమ పడితేనే ఆ కార్యక్రమం ఒక కొలిక్కి రావడం అనేటువంటి జరుగుతుంది. చిన్న చిన్న కలహాలు ఏర్పడవచ్చు రెండవ వారంలో. దానివల్ల మనశ్శాంతి లేక ఎప్పుడూ సదా విచారంగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఇక మూడవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే ఈ మిథున రాశి వారికి ఈ నెలలో కూడా అనవసర ప్రయాణాలు చేయడము, డబ్బు ఖర్చు చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. అనవసర ప్రయాణాలు మానుకోవడం చాలా మంచిది. నువ్వే కానీ నేనే కానీ ఎవరైనా కానీ అత్యవసరమైనటువంటి ప్రయాణం చేయకుంటే తప్పదు అనేటువంటి ఒక విషయం ఉన్నప్పుడే ప్రయాణాలు చేయాలి. కానీ అనవసర ప్రయాణాలు చేసి ఇటు ధన వ్యయము, అటు ఆరోగ్య నష్టము రెండు కూడా కలగడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా మీకు శత్రువుల వలన బాధ రావచ్చు. శత్రువులు అంటే ఎవరు? నాకెవరు శత్రువులు లేదండి అంటారేమో. రుణం ఇచ్చిన వాడు శత్రువే, రుణదాత. వాడు వచ్చి ఇంటి ముందు కూర్చున్నాడంటే ఒక శత్రువు కిందే మనం అనుకుంటాం. అలా మనకు కొంత శత్రువుల వల్ల బాధ కలగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా మాట్లాడడం చాలా మంచిది. దానివల్ల మీరు అనాలోచితంగా కొన్ని పనులు చేయడము, అనవసర ప్రయాణాలు చేయడం వల్ల, చేయకూడని పనులు కొన్ని చేయడం వల్ల అపకీర్తి లభిస్తుంది. కాబట్టి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఎక్కడ కానీ జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాడు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. బంట్రోల్స్ వచ్చి ఫైల్ మీద సంతకం పెట్టమన్నాడు సారు అంటే
వెంబడే సంతకం పెట్టకండి. దాన్ని చదివి ఆలోచించి సంతకం పెట్టండి. ఆ ఒక చిన్న సంతకం వల్ల మీ జీవితంలోనే పెద్ద మచ్చ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఏ ఫైల్ మీదైనా సంతకం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా సంతకాలు చేయడం చాలా మంచిది. ఈ మిథున రాశి వారు ఈ 3వ వారంలో అధికారం వలన ఒత్తిడులు ఎక్కువైపోతాయి, మెచ్చుకోలనేటువంటిది లేకుండా పోతుంది. కాబట్టి శ్రద్ధగా పని చేస్తూ సంతకాలు పెట్టేటప్పుడు మాత్రము, ఫైల్ మీద సంతకాలు పెట్టేటప్పుడు మాత్రము ఆ ఫైల్ మొత్తం చదివి పెట్టాలా పెట్టొద్దా అనేటువంటి ఒక ఆలోచన చేసి మాత్రమే పెట్టండి. లేనిపోని చిక్కులలో పడగండి 3వ వారం. ఇక 4వ వారం వచ్చేటప్పటికి కొన్ని అనుకోని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. చేయని తప్పులకు బాధపడేటువంటి ఒక శిక్ష అనుభవించాల్సి రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రతి పనిని ఆలోచించి ముందుకు అడుగేయడం మంచిది. కొన్ని ఆటంకాలు ఎదురవుతుంటాయి. ఏ పని చేసినా ఆటంకాల గురించి జాగ్రత్తగా ఉండండి. మీకు స్నేహితులు దొరుకుతారు, కానీ ఆ దొరికే స్నేహితులు దుర్మార్గులు కావచ్చు. చెడు సహవాసం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. ఆ చెడు బుద్ధి ఉన్నటువంటి వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మీతో స్నేహితం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అలాంటి వ్యక్తులను బాగా పరిశీలించి వారి యొక్క పూర్వాపరాలన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించి మాత్రమే స్నేహితం చేయండి. చెడు సహవాసం చేయడం వల్ల దురలవాట్లు కావడము, దానిలో సంఘంలో పరపతి వెళ్ళిపోవడము, 10 మందితో చీవాట్లు పడడము జరుగుతుంది. కాబట్టి ప్రతి అడుగు వేసే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా అడుగు వేయాలి. అప్పుడు కానీ మీకు కొంతవరకు ఈ నెలలో సంతోషం లభిస్తుంది. ఈ నెలలో ఈ మిథున రాశి వారు రామరక్షా స్తోత్రము అనేటువంటిది కనుక ప్రతిరోజు పారాయణం చేసినట్టయితే ఆ శ్రీరామచంద్రుని దయ వల్ల రక్షణ కలిగి మనకు అన్ని విధాలుగా సుఖంగా సంతోషంగా ఉంటాము. ఇది శుభం.